తిరుమల వైకుంఠ ద్వార దర్శనాల టికెట్లపై టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలను కల్పిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. తిరుమలలో అన్నమయ్య భవన్లో నిర్వహించిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ 10 రోజుల పాటు ఆర్జిత సేవలు, ప్రివిలేజ్ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. మొదటి 3 రోజులకు ఈడిప్ ద్వారా టోకెన్ల కేటాయింపు జరుగుతుందన్నారు. డిసెంబర్ 30 నుండి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం భక్తులకు కల్పిస్తాము. జనవరి 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా రోజువారీ 15,300 రూపాయల టికెట్లు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు 1000 శ్రీవాణి ట్రస్ట్ కు రెగ్యులర్ పద్ధతిలో కేటాయించాలని చెప్పి కూడా డిసైడ్ చేయడం. నవంబర్ 27 నుండి 1వ తేదీ వరకు భక్తుల టోకన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. స్థానికులు తిరుపతిలో నివసించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జనవరి 6, 7, 8 తేదీల్లో రోజుకు 5,000 టోకన్లు చొప్పున ఫస్ట్ ఇన్ ఫస్ట్ పద్ధతుల్లో బుక్ చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతా ఉంది. ఓవరాల్ గా ఈ వైకుంఠ ఏకాదశికి దాదాపు 8 లక్షలకి ఇవ్వటం జరుగుతుంది. దాదాపు 90% టయాన్ని సర్వదర్శనం వాళ్ళకి అవైలబిలిటీలో ఉంటుంది.